పోలవరంలో బాబు అవే తప్పులు, నిబంధనలకు విరుద్ధంగా ప్రధాన డ్యాం పనులు, సాంకేతిక లోపాలను సిడబ్ల్యూసీ ఎత్తిచూపడమే నిదర్శనం. గతంలో కాపర్ డ్యాంను నిర్మించకుండా డయాఫ్రమ్ వాల్ వేయడం వల్లే అది కోతకు గురైంది. ఇప్పుడు కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి 3,000 కోట్ల రూపాయలు వ్యయమవుతుంది. గుణపాఠం నేర్చుకోవాల్సింది పోయి మళ్ళీ అవే తప్పులు చేస్తున్నారు. సాంకేతిక లోపాలను సరిదిద్దకుండా డ్యాంను పూర్తి చేస్తే ప్రమాదమే. భవిష్యత్తులో ఏదైనా ప్రమాదం వాటిల్లితే భారీ ఆస్తి ప్రాణ నష్టం జరిగే ప్రమాదం ఉంది. తక్షణమే సాంకేతిక లోపాలను సరిదిద్దండి. సిడబ్ల్యూటీసీ డిజైన్లను మార్గదర్శకాల మేరకే పనులు చేపట్టండి. సీఎం చంద్రబాబుకు మాజీ ఎంపీ ఏదైతే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు లేఖ. పోలవరం ప్రాజెక్ట్ని ఏటీఎంగా మార్చారు అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మీద విమర్శ చేసింది అందరూ చూసాం. పోలవరం ప్రాజెక్ట్ని ఎవరికైతే తన అనునీయులకి మట్టి పనులు వీటన్నిటిని కట్టబెట్టడం, వాళ్ళ దగ్గర నుంచి కమిషన్ల రూపంలో దోచుకోవడం ఒక పరిపాటిగా చంద్రబాబు నాయుడు గారికి మారిపోయింది తప్పిస్తే పోలవరాన్ని ఒక నాణ్యత పెంచాలి, పోలవరాన్ని ఒక నాణ్యత ప్రకారం ఒక పద్ధతి ప్రకారం సెంట్రల్ వాటర్ కమిషన్ ఇచ్చినటువంటి మార్గదర్శకాల మేరకు డిజైన్ల మేరకు మాత్రమే నిర్మించాలి అనే దానికి తిలోదకాలు ఇద్దారు. సో ఈరోజు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు రాసిన లేఖను చదివితే పోలవరం ప్రాజెక్టుని నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఎలా భ్రష్టు పట్టిస్తున్నారనడానికి ఇది ఒక నిదర్శనం. ఆయన రాసినటువంటి లేఖలో ప్రధాన అంశాలు ఏంటంటే, పోలవరం ప్రాజెక్టు పనులకు జనవరి 19, 20, 21 తేదీల్లో నిపుణుల కమిటీ, పలు సాంకేతిక సంస్థలు, ఆఫ్రీ వంటి అంతర్జాతీయ కన్సల్టెన్సీ ప్రతినిధులతో సిడబ్ల్యూసీ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్వహించినటువంటి సమావేశంలో ప్రాజెక్టు పనులపై పలు అభ్యంతరాలు లేవనెత్తినారు. ఈ సమావేశం మినిట్స్ను జనవరి 30 లేఖ రూపంలో సిడబ్ల్యూసీ రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. సో జనవరి 19, 20, 21 తేదీల్లో నిపుణుల కమిటీ, పలు సాంకేతిక సంస్థలు, ఆఫ్రీ వంటి అంతర్జాతీయ కన్సల్టెన్సీ ప్రతినిధులతో కలిసి సెంట్రల్ వాటర్ కమిషన్ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రాజెక్టుపై జరిగినటువంటి వాటిని మినిట్స్ ఏదైతే జరిగాయో ఆ మినిట్స్ని జనవరి 30వ తారీఖున లేఖ రూపంలో సిడబ్ల్యూసీ రాష్ట్ర ప్రభుత్వానికి పంపించింది. ఏమని పంపించిందిరా అంటే, ప్రధాన డ్యాం గ్యాప్ 2లో గోదావరి నదీ గర్భం సముద్ర మట్టానికి 8.32 మీటర్ల ఎత్తులో ఉంటుంది. అక్కడి నుంచి ప్రధాన డ్యాం నిర్మించాలి, కానీ 15.50 మీటర్ల నుంచి ప్రధాన డ్యాం నిర్మిస్తున్నారు.